హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు బంగాళదుంప కుర్మా చేస్తున్నాను. నేను కుక్కర్లో వేసి బాయిల్ చేశాను. ఇందులో వేడి నీళ్ళు తీసేసి చల్లనీళ్ళు వేసాను. ఇప్పుడు దుంపలు వలుసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నామండి. ఆనియన్స్, చిల్లీస్ కూడా రెడీ చేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కోసుకుంటే కుర్మా బాగుంటుంది. ఈ 3 ఉల్లిపాయలు ఫ్రెండ్స్. బాగా వేగాలి ఫ్రెండ్స్. బాగా వేగాలి. ఉల్లిపాయ వేగడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా వేగాలి ఫ్రెండ్స్ కుర్మాకి. వేగనిద్దాం. ఫ్రెండ్స్ చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇలా మగ్గితే చాలు ఫ్రెండ్స్. కుర్మాకి, బంగాళదుంప కుర్మాకి ఇలా వేగితే సరిపోతుంది. ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి ఫ్రెండ్స్. 3 యాలకులు, 3 మొగ్గలు, 1 చెక్క వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సాల్ట్, తగినంత సాల్ట్. పసుపు, కారం, గరం మసాలా కూడా వేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా కలుపుకుందాం. అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బంగాళదుంపలు వేసేస్తాను. కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మూత పెడదాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, కొంచెం మిరియాల పొడి వేస్తాను. కొద్దిగా మిరియాల పొడి, కొంచెం మెంతి పొడి కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇది జీడిపప్పు గసగసాలతో చేసింది. మిక్సీ చేశాను. ఇది ఇప్పుడు వేస్తాను ఇందులో. కలిపి వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కుర్మా, బంగాళదుంప కుర్మా చాలా బాగుంటుంది. ఇది
సిమ్లో పెట్టి మూత తీయాలి. వేసి సిమ్లో పెడతాం. ఫ్రెండ్స్ చూద్దాం. జీడిపప్పు గసగసాలు వేసిన తర్వాత సిమ్లో పెట్టేయాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు బంగాళదుంప కుర్మా అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే బంగాళదుంప కుర్మా కంప్లీట్ అయిపోయింది. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. మరిన్ని కర్రీకి సంబంధించిన వీడియోస్ అన్ని నా యూట్యూబ్ ఛానల్ అయిన HDV సాయి ఆశీస్సులతో ఆ ఛానల్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.